హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. మనకి ఎంత కంగారు అంటే అసలు వర్క్ పూర్తి అవ్వకుండానే వీడియో తీశాను. అలా ఉండిద్ది అనమాట యూట్యూబర్స్ కొంతమంది నాలాంటి వాళ్ళు చేసే పనులు. అంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉంది, కానీ ముందుగా చేసిన క్లీనింగ్ వరకు వీడియో తీశాను. సో వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈరోజు అయితే మా అత్తగారి కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశాను. సో ఎలా ఉందో ఆర్గనైజ్ చేశాను ఎలా అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే హాఫ్ వీడియోనండి, ఇంకా ఫుల్ లెంత్ వీడియో ఇంకా ఉంది. అంటే క్లీనింగ్ అయితే సగం అయ్యింది, అయితే ఆ వీడియో అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదన్నమాట. సో అయిన వరకు నేను చూపిస్తున్నాను. ఇందులో అయితే జీరో కాస్ట్ అండి, ఏదో ఒక్కటి కూడా కొనలేదు, బయట ఉన్న వాటితోనే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇటైతే కౌంటర్ టాప్ దగ్గర స్టవ్ పక్కన అయితే ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ ఏంటంటే చేతికి అందుబాటులో ఉంటాయి కదా అనేసి. సో ఇటు సైడ్ కూడా ఏంటంటే మనకి రెగ్యులర్గా యూజ్ చేసే కత్తులు కానీ లేకపోతే లైటర్ అవన్నీ ఇలా పెట్టాను అనమాట. అండ్ నేను బయట వస్తువులు కానీ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. సో ఈ మూల ఉంది ఏంటంటే రైస్ అనమాట. రైస్ పక్కనేమో మిక్సర్ అనమాట. చూసారు కదా, ఇప్పుడే వంట చేశాను. వంట చేసి మొత్తము క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఆర్గనైజ్ చేసాక పెట్టేశాను. మా అత్తగారు ఏంటంటే టమాటోస్ అవన్నీ బయట పెట్టేస్తారు. అలాగే ఎప్పుడైనా కట్ చేసినప్పుడు మిగిలిపోయినవి కూడా ఇలా బుట్టలో వేస్తారు. సో అదే ఫార్మాట్ని అలా ఉంచేసాను. అండ్ కింద వచ్చి రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ అనమాట. అండ్ ఇవి వచ్చి ఇంకా వేరే టిప్స్ లేండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి ఏంటంటే మా అత్తగారు రెగ్యులర్గా యూజ్ చేసే టిప్స్ అనమాట. సో ఇలా అయితే మొత్తం కౌంటర్ టాప్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. సింపుల్గా మొత్తం క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ పట్టింది మొత్తం క్లీన్ చేసి. అంటే కొన్ని వస్తువులు తీసి ఎక్కడేం పెట్టాలో చూసి అవన్నీ పెట్టి ఆర్గనైజ్ చేశాను. ఇంకా పూర్తిగా ఉందన్నమాట. అండ్ ఈ పైన వచ్చేసరికి ర్యాక్స్. ఇక్కడ ఏంటంటే పైన ఇంకో షెల్ఫ్ ఉంది, కానీ అక్కడ ఖాళీగా వదిలేసాను. అండ్ కింద షెల్ఫ్ వరకు అంటే అన్ని ఎక్కువ సామానం లేవు, వీళ్ళు లిమిటెడ్ వస్తువులు వాడతారు కాబట్టి. సో ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇటు సైడ్ కప్స్ అవన్నీ పెట్టాను అనమాట, కొంచెం చూడడానికి కొత్త లుక్గా ఉండిద్దని. మనలాంటి వాళ్ళం అయితే రకరకాలు కొంటూ ఉంటాము. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి కప్ సెట్స్ తక్కువ ఉన్నవి ఇదివరకు ఉండేవి అవన్నీ తీస్తారు. అండ్ ఇటు సైడ్ వచ్చి రెగ్యులర్గా యూజ్ చేసే పచారీ మొత్తం సామాను మొత్తం ఇట్లా పెట్టానమాట, గ్రాసరీస్. అండ్ ఉప్పు కారం పక్కన ఉండకూడదంట. నేను అది ఆర్గనైజ్ చేశాక తర్వాత మా అత్తగారు చెప్పారు. సో ఆ టిప్ కూడా మీకు చెప్తాను. పక్కన ఉంటే ఇంట్లో గొడవలు అవుతాయంట. నాకైతే తెలీదు అసలు, ఇది ఫస్ట్ టైం అయితే వినడం అనమాట. సో ఇటు సైడ్ వచ్చి మొత్తము రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీస్ కానీ ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఆ పైన ఏంటంటే అవి ఏమి యూజ్ చేయని స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా అవన్నమాట. ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి. ఏంటంటే కొన్నిసార్లు అవి వాడతారు, లేకపోతే విడిగా ప్యాకెట్ వాడతారు. సో ముందుగా మనకి ఇక్కడ కింద ప్యాకెట్ అవి ఉన్నాయి కాబట్టి అలా పెట్టాను. సో ఆయిల్ కంటైనర్స్లో తర్వాత ఎప్పుడైనా మా అత్తగారు వేసుకుంటారు కదా అనేసి వదిలేసాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి ఒకే కలర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. సో చూడడానికి ఏంటంటే కొంచెం నీట్గా బాగుండేది కదా అని. అండ్ ఆ పైన వచ్చి కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులు అలాంటివి. అండ్ అవి ఏంటంటే మనము పచారీ తెచ్చుకుంటాం కదా, సోప్స్ అవన్నీ ఆ పైన పెట్టారనమాట. అండ్ ఈ వీడియో షూట్ చేయడానికి చాలాసేపు పట్టింది, కానీ మొత్తం వీడియో లెంత్ వచ్చేసరికి 3 నిమిషాలే ఉంది. ఒక గంటన్నర పడిన కష్టం మీకు 3 నిమిషాల్లో చూపిస్తున్నాను. మొత్తము క్లీన్ చేసేసరికి. అండ్ క్లీన్ చేయడానికి కూడా మనకి ఏమీ రకరకాల స్ప్రేస్ కన్నా అవేం అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి, వేడి నీళ్ళు ఏదైనా మనం యూజ్ చేసే రెగ్యులర్ జెల్ కానీ అలాంటిది. అండ్ ఆ కార్నర్లో చూసారా, అది ఎంత పెద్దగా ఉందో లైటర్, అది మా మామయ్య గారు కొన్నారు. సో అలా ఇవన్నీ ఏంటంటే ఇలాగ ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇటు సైడ్ స్పాంజ్ ఉంది కదా, మా అత్తగారు ఏంటంటే రెగ్యులర్గా ఇటు సైడ్ క్లీన్ చేసేటప్పుడు స్టవ్ మీద కానీ స్పాంజ్తో క్లీన్ చేస్తారు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.